హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మనందరికీ వరదలు అనేది ఆంధ్రప్రదేశ్ని చాలా ఇబ్బంది పెట్టినాయండి. అసలు వరద అంటే ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము. వరద అంటే ప్రవహించే నీరు, అనగా పొడిగా ఉన్న భూమి మునిగిపోయేలా నీటి ప్రవాహము రావడము లేదా ఎక్కువైన నీరు ఒక చేటకు చేరడం అండి. వరదల కారణంగా వ్యవసాయము, సివిల్ ఇంజనీరింగు, ప్రజారోగ్య విషయంలో సమస్యలు వస్తాయండి. ఈ విధంగా మనకి వరద అనేది డెఫినేషన్ అనేది మీకు అర్థమైంది కదా. వరద అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పొడిగా ఉన్న ప్రదేశము, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పొడిగా ఉన్న ప్రదేశము కాస్త నీటి రావడంతో ఇది తడిగా అవ్వటాన్ని వరద అంటారు. అలా కాకుండా ఇంకో భాషలో చెప్పాలంటే వరద అనేదాన్ని మనము ఎక్కువగా నీళ్లు ఉన్న చాటికి ఎక్కువ నీళ్లు రావటం అనేది ఒక చాటకి రావటం అనే దాన్ని కూడా వరద అంటారండి. ఈ విధంగా ఎక్కువ చోటికి నీళ్లు రావటం వల్లే ఈ పంటలకి సంబంధించి మీకు అంతా కనిపిస్తుంది. ఏమైతే ఈ యొక్క వరి ఉంటుందో ఈ వరి చేలు అనేది కూడా మునిగిపోయినాయండి. దీన్ని మనం వరదగా పేర్కొంటాము. మనకి క్రమేణా ప్రాంతం అంతా కనిపించేదంతా కూడా ఎక్కడా ఒక ఏదైతే వరి ఉంటుందో వరి అనేది లేకుండా ఉండిపోయింది. ఈ విధంగా మనకి ఈ చేనంతా నీరు జలమయమైంది. దీన్ని మనం వరదగా పేర్కొనవచ్చండి. వరదలు అనేది మనం గనక చూస్తే కుంటలు, చెరువు, నది, సముద్ర పరిధులను, కట్టలను దాటి నీరు విస్తరించినప్పుడు ఈ వరదలు అనేది ప్రధానంగా ఏర్పడతాయండి. వర్షాకాలంలో సంభవించే మార్పులు, మంచు కరగడం వంటి కారణాల వల్ల నీటి పరిమాణము పెరిగి పొంగుతుంది. అలా పొంగిన నీరు నివాస, వ్యవసాయ ప్రాంతాలను ముంచకుండా ఉన్నంత వరకు ప్రభావం ఉండదు. నదుల, కాలువలో నీటి పరిమాణము ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కాలువ వంపుల మెలికల వద్ద చాలా వేగంగా ప్రవహించే నీటి ప్రవాహం వలన కూడా ఈ వరదలు వస్తాయండి. నదులు, సముద్ర ప్రాంతాలకు దూరంగా వెళ్ళటం ద్వారా ఈ వరద నష్టాన్ని తగ్గించవచ్చు. వరదలో కూడా రకాలు ఉన్నాయండి. వరదలు నదుల ద్వారా సంభవించే వరదలు నెమ్మదిగా సంభవించేవి. ఎడతెగని వర్షాల వల్ల లేదా మంచు కరగడం వల్ల నదులను, కాలువల పరిమాణాన్ని మించి పొంగిన నీటి ప్రవాహంతో నెమ్మదిగా వరదలు వస్తాయి. వర్షాకాలము, తుఫానుల వలన సంభవించే భారీ వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల మంచు కరగటం వంటి ఈ వరదలకు కారణం కావచ్చు. వేగంగా సంభవించేవి భారీ తుఫానుల కారణంగా అతి వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం వల్ల కానీ, ఒక ఆనకట్ట నుండి ఒకేసారి విడుదలై పొంగుతున్న ప్రవాహం వల్ల కానీ వచ్చే ఆకస్మిక వరదల కారణంగా వేగంగా వరదలు వస్తాయండి. బురదతో కూడిన వరదలు, నీటి వల్ల ప్రవాహం వల్ల పంట భూమిలో బురదతో కూడిన వరదలు వస్తాయి. పంట భూమిలో వేగంగా ప్రవహించే అదనపు నీరు ఒక చేట చేరడం వల్ల ఈ వరదలు వచ్చే అవకాశం ఉందండి. ఈ బురదతో వచ్చిన వరదలేనండి. ఇది మీకు కనిపిస్తుందంతా చూడండి. ఇదంతా కూడా బురదతో వచ్చింది ఏదైతే ఈ వరద అండి. ఈ విధంగా సముద్ర తీర ప్రాంతంలోనే వరదలండి. సముద్రంలో అధిక ఆటుపోట్లు, తుఫాన్లు రావటం వల్ల తీర ప్రాంతాలు నీటితో నిండిపోతాయి. సునామీల వల్ల నీటి మొత్తం పెరగటంతో తీర ప్రాంతాల్లో వరదలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో తుఫాను ద్వారా 20 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందండి. ఇది ఫ్రెండ్స్ మనకి వరదల గురించి, అలానే వరదల రకాల గురించి. అంటే మనంతా కనిపిస్తుందంతా కూడా కాలువ. ఈ కాలువలో నుంచే మనకి నీరు అనేది అధికంగా పొరలటం వల్ల చేలో ఉన్న ఏదైతే వరి చేలు ఇవన్నీ ఉన్నాయో మీకు కనిపిస్తుంది. ఈ వరి చేలు నిండా అక్కడ నీరు అనేది బయటికి ఇలా కాలువలో నుంచి కాలువలోకి వెళ్తుందండి. ఇది ఫ్రెండ్స్ వరద అంటే మీకు క్లారిటీగా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.